So dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, so paper 1 JEE mains sessions అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు వచ్చేసి మనకి 27th జనవరి మార్నింగ్ సెషన్ పేపర్ గురించి డిస్కస్ చేస్తున్నాను నేను. సో అంటే ఎంత పర్సెంటేజ్కి ఎన్ని మార్క్స్ రావాలనేది ఇదంతా ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఎందుకంటే మనం ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయ్యాయి, ఎంత పర్సెంట్ రావచ్చు, ఇటువంటి క్యూరియాసిటీ అందరికి ఉంటుంది కాబట్టి సో దాన్ని తగ్గించడం కోసము ఒక అనాలిసిస్ అనమాట ఇది. సో ఈరోజు పేపర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే సో ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం ఈజీగానే ఉన్నాయని చెప్పేసి స్టూడెంట్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, మ్యాథ్స్ మాత్రం కొంచెం లెందీ ఎక్కువ ఉందని చెప్పేసి సో ఈజీ టు మోడరేట్ అంటే మోడరేట్ టు లెందీ కూడా వెళ్ళిపోయింది అనమాట. సో మ్యాథ్స్ అనేది మాత్రం ఇప్పుడు కొంచెం టఫ్గానే ఉంటుంది. సో ఇది కొంచెం లెందీ అని చెప్పారు, ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే టైం తీసుకుని సార్ అని స్టూడెంట్స్ చెప్పడం జరిగిందనమాట. అయితే స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారము అదేవిధంగా జేఈ మెయిన్ ఫ్యాకల్టీ ముఖ్యంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని సో ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ రావచ్చు అనేది ఈ వీడియోలోనే చెప్తున్నాను అనమాట. ఇది ఎక్స్పెక్టెడే. సో దీనికి అటు ఇటుగా రావచ్చు అనమాట, +or-10 అనేది కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈసారి జనవరి సెషన్లో చాలా ఎక్కువ మంది రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పలేము, బట్ మీకు ఒక రిలీఫ్ కోసం చెప్తున్నాను అనమాట. సో 99.9% రావాలంటే ఈరోజు పేపర్లో సో 260 నుంచి 290 వరకు రావాల్సి ఉంటుంది. 99.7%కి 225 to 230, 99.5%కి 215 to 220, 99%కి 185 to 190, 98.5%కి 170 to 180, సో 98%కి 160 to 170, సో 97.5%కి 150 to 160, 97%కి 140 to 150, 96.5% అయితే 130 to 140, 96 అయితే మీకు 125 to 130 మార్క్స్, 95.5 అయితే మీకు 120 నుంచి 125, 95% అయితే 150 to 120, 94% అయితే 110 to 115, 93% అయితే 105 to 110 మార్క్స్, 92 అయితే మీకు 100 to 105 మార్క్స్ రావాల్సి ఉంటుంది అనమాట. 91%కి అయితే 95 to 100, 90%కి అయితే 85 to 95 మార్క్స్ అనేది జేఈ మెయిన్ 27/1/2004 మార్నింగ్ సెషన్లో ఎవరైతే స్టూడెంట్స్ రాశారో వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇస్తున్నటువంటి మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ ఫీడ్బ్యాక్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్నూన్ సెషన్ గురించి మాట్లాడదాం. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. సో మన ఛానల్ అందిస్తున్నటువంటి సర్వీస్ 1, సర్వీస్ 2 గురించి ఇప్పుడు వినండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా, 8th క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది, అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక 1 hour ఎనీ టైం మీరు రాయొచ్చు. దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది, మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా అందిస్తున్నట్టు ఒక ఫెసిలిటీ. రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు. జేఈ మెయిన్స్ కావచ్చు, సియూఈటీ కావచ్చు, ఎంసెట్, అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్, మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది.